ఎల్లుండి నుండి రైతు బంధు డబ్బులు, స్టీల్ సిటీలో కబ్జాలపై ఉక్కుపాదం, పల్లె పట్టణాల ప్రగతిపై సీఎం ఫోకస్, టీడీపీతో పొత్తు ఉండదన్న కమలం, ఢిల్లీకి టీపీసీసీ ఆశావహులు, బీడని బ్రహ్మంగారి మఠం వివాదం. ఇటువంటి టాప్ 9 ఏపీ తెలంగాణ నగర వార్తల్ని ఇప్పుడు చూద్దాం. రైతులకు ఎల్లుండి నుండి రైతు బంధును ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 15 నుండి 25 వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయన్నారు. అర్హులైన 63,25,695 మంది జాబితాను సీసీఎల్ఏ అందజేస్తుందన్నారు. పల్లె పట్టణాల ప్రగతి కార్యక్రమాల అమలు తీరుపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో పనుల తీరుపై నెల 19వ తేదీ నుండి ఆకస్మిక తనిఖీలుంటాయన్నారు. గ్రామాలు, మండలాల వారీగా చార్టులు రూపొందించాలన్న సీఎం భవిష్యత్ కార్యాచరణపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. త్వరలో క్యాపిటల్ సిటీగా మారుతున్న విశాఖలో కబ్జాలపై ప్రభుత్వం ముక్కుపాదాన్ని మోపుతోంది. అవినీతి ఎవరు చేసినా సహించేది లేదంటూ మాజీ ఎమ్మెల్యే సోదరుడు పల్లా శంకర్రావుకు చెందిన ఆక్రమణలు తొలగించింది. కబ్జాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసు పెట్టి అరెస్టు చేయాలంటూ మంత్రి అవంతి సూచించారు. టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని ఏపీ బీజేపీ స్పష్టం చేసింది. విజయవాడలో భేటీ అయిన ముఖ్య నేతలు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పడినా జతకట్టమన్నారు. కరోనా కాలంలో ఏపీ ప్రభుత్వం భారం వేయడం సరికాదన్న కమలం నేతలు రైతు, ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామన్నారు. కొత్త టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఢిల్లీలో కదలిక మొదలవడంతో ఆశావహులంతా ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేత వీహెచ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. టీపీసీసీలో మొదటి నుండి ఉన్నవారికే పదవి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అటు ట్రాక్ రికార్డు చూసి ఎంపిక చేయాలంటూ పార్టీ అధినేత్రి సోనియాకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. ఎమ్మెల్యే పదవికి ఈటెల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజూరాబాద్పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. రేపు ఈటెల బీజేపీ తీర్థం తీసుకోనున్న నేపథ్యంలో త్వరలో జరిగే ఉప ఎన్నికపై అధికార పార్టీ ఫోకస్ పెట్టింది. హుజూరాబాద్ లో పర్యటించిన మంత్రి గంగుల కమలాకర్ సింగారంలో స్థానిక సమస్యలపై కార్యకర్తలతో సమీక్ష జరిపారు. ఆనందయ్యకు ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్. ఆనందయ్య ఎటువంటి సహకారం కావాలని కోరినా జిల్లా కలెక్టర్కు నివేదిస్తే కార్యాచరణ సిద్దం చేస్తామన్నారు. అటు ఆనందయ్య మందుపై జగపతి బాబు వర్సెస్ గోగినేని బాబు అన్న చందంగా మారింది మాటల యుద్ధం. బ్రహ్మంగారి మఠం వివాదాన్ని ఒకవైపు ప్రభుత్వం పరిష్కరించే ప్రయత్నం చేస్తుండగా మరోవైపు శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ఏకంగా పీఠాధిపతి పేరును ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. పెద్ద భార్య కుమారుడు వెంకటాద్రి స్వామిని పీఠాధిపతిగా శివస్వామి ప్రకటించారు. మంత్రి వెల్లంపల్లి మాత్రం సంప్రదాయం ప్రకారం సలహాలు తీసుకునే నియమిస్తామంటున్నారు. హైదరాబాద్ లో నాలాల పూడిక తొలగింపు పనుల పర్యవేక్షణ, ఫిర్యాదుపై ఒక నెంబర్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. పూడికల తొలగింపుకు 45 కోట్లను కేటాయించింది. పనుల పురోగతిపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. ఫిర్యాదులపై వెనువెంటనే స్పందించాలన్నారు. మళ్లీ ఆ స్టేట్లో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు, మహారాష్ట్ర రాజకీయాల్లో గుసగుసలు, పెట్రోల్ పెంపుపై దేశవ్యాప్త ఆందోళనకు సన్నద్దం, ఓ కాంట్రాక్టర్కు మురికినీరు, చెత్తతో సన్మానం, స్వదేశీ పరికరాలతోనే సబ్మెరైన్ల తయారీ, జమ్మూలో శ్రీవారి ఆలయానికి అంకురార్పణ. ఇటువంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. రాజస్థాన్ లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది. తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తుకుంటున్నారు. తమ ఆవేదనను పైలట్ మద్దతుదారు వీపీ సోలన్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆ విషయాన్ని ఆయన సీఎం గెహ్లాట్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ట్యాపింగ్ ఆరోపణలు సీఎంకు చెబితే ఆయన నవ్వి ఊరుకున్నారని సోలం మండిపడ్డారు. మహారాష్ట్ర రాజకీయాల్లో తెర వెనుక ఏదో జరుగుతోందన్న ప్రచారాన్ని శివసేన కొట్టిపారేసింది. సీఎం మార్పుపై వస్తున్న ఊహాగానాల్ని శివసేన ఎంపీ సంజయ్ రావు తప్పుబట్టారు. 3 పార్టీలు కలిసి సంకీర్ణ భాగస్వామ్యులుగా కలిసినప్పుడే 5 ఏళ్ల పాటు సీఎం కుర్చీలో ఉద్దవ్ ఠాక్రే కొనసాగాలని నిర్ణయించుకున్నామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వామపక్షాలు ఆందోళనకు సిద్దమవుతున్నాయి. ఈ నెల 16 నుండి 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపిచ్చాయి. పెంచిన పెట్రోల్ ధరల ప్రభావం నిత్యావసర వస్తువులపై పడుతున్నాయన్నారు. గ్రాసరీ, మెడిసిన్ ధరలు వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేస్తున్న లెఫ్ట్ పార్టీలు ప్రజల జీవనోపాధిపై ధరల దాడి జరుగుతోందన్నారు. అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్ ధరలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ధరల మంట సమస్యగానే ఉందని తాము కూడా అంగీకరిస్తున్నామన్నారు. ప్రజలపై భారాన్ని అర్థం చేసుకోగలమని, మే 4 నుండి ఇప్పటి వరకు 23 సార్లు ధర పెరిగిందన్నారు. సంక్షేమ పథకాల కోసం నిధుల్ని ఆదా చేస్తున్నామన్నారు మంత్రి. వర్షాకాలంతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న ముంబైలో కాంట్రాక్టర్ల వైఖరిని మరింత కష్టాల పాలు చేస్తోందంటూ శివసేన ఎమ్మెల్యే శివాలెత్తారు. కాలువల్లో చెత్త తొలగించకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దిలీప్ లాండే అందుకు కారణమైన కాంట్రాక్టర్ను మురుగునీటిలో కూర్చోబెట్టారు. అతనిపై స్థానికులతో చెత్త వేసేలా చేశారు.
ముంబైలో వర్షాలకు ఒక చోట భూమి కుంగిపోయింది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు ఘట్కోపల్ ప్రాంతంలో ఒక చోట పార్క్ చేసిన కార్ అందులో కూరుకుపోయింది. సీసీటీవీలోనూ ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. అయితే పెద్ద గొయ్యిలా ఏర్పడడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టి కారును బయటకు తీశారు. తమిళనాడు ప్రభుత్వం కొత్త ఘట్టానికి తెరలేపింది. ఆలయాల్లో ఇప్పటి వరకు పురుషులే పూజారులుగా ఉన్న ఆనవాయితీని మార్చే యత్నం చేస్తోంది. మహిళా పూజారులను కూడా నియమించే పనిలో పడింది. ఇందుకోసం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రణాళిక సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. శిక్షణ కూడా ఇస్తామని తెలిపింది ప్రభుత్వం. 50,000 కోట్లతో భారత్ నిర్మించబోయే 3 సబ్మెరైన్లలో 95% దేశీయ పరికరాలనే వినియోగించాలని నిర్ణయించింది. ఆ తర్వాత రూపొందించే మరో 3 జలాంతర్గాముల్లో ఈ వాటాను మరింతగా పెంచనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో దేశీయ పరికరాలకు మరింతగా ఊతం దొరకబోతోంది. జమ్మూ కశ్మీర్లో తిరుమల శ్రీవారిని కొలువుదీర్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఇవాళ భూమి పూజ నిర్వహించారు. మజీన్ గ్రామంలో 62.02 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో ఆలయాన్ని నిర్మించాలని తలపెట్టారు. సొంత జాగాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, శైవక్షేత్రంలో తామ్రపత్రాలు, ఇంకా విడని మిస్సింగ్ మిస్టరీ, పెళ్లిళ్ల పేరుతో ఒక యువతి మోసాలు, భారమయ్యాడంటూ కన్న తండ్రినే వీధిన పడేసిన కొడుకులు, కాళ్ల పారాణి ఆరకముందే ఉరివేసుకున్న నవవధువు. ఇటువంటి టాప్ 10 మన ఊరి వార్తలు చూద్దాం. రాబోయే రోజుల్లో సొంత స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్. గజ్వేల్ పర్యటనలో కొడకండ్ల గ్రామంలో 3,72,40,000 వ్యయంతో నిర్మించిన 56 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. లబ్దిదారుల్ని గృహప్రవేశాలు చేయించారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ మారే విషయంపై తన సన్నిహితులతో చర్చించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లోకి చేరేందుకు ఇదే సరైన సమయమని కొందరు సూచించినట్టుగా తెలుస్తోంది. దాంతో రేపు తన భవిష్యత్ కార్యాచరణపై రమణ ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ప్రాచీన కాలం నాటి వస్తువులు బయటపడ్డాయి. ఘంటామఠం దగ్గర 18 ప్రాచీన తామ్ర శాసనాలు గుర్తించారు. అవి తెలుగు, నందినాగరి లిపిలో ఉన్నాయి. ఈ తామ్ర శాసనాల్లోనే మరికొన్ని లిపులు గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో వెండి, బంగారు నాణాలతో పాటు రాగిరేకులు కూడా లభ్యమయ్యాయి. ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో రామాపురం చెక్పోస్ట్ దగ్గర వాహనాలకు బ్రేక్ పడింది. తెలంగాణలో లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో ఇక్కడికి వచ్చే యత్నం చేశారు కొందరు. అయితే ఈ పాస్ లేని వాహనాల్ని అనుమతించట్లేదు. పాసులున్న వారిని మాత్రమే ముందుకు పంపుతున్నారు. మెరైన్ ఉద్యోగి శ్రీనివాస్ అదృశ్యమై 21 రోజులైంది. ఇప్పటి వరకు ఆయన ఆచూకీ తెలియరాలేదు. ఇంతకీ శ్రీనివాస్ ఎక్కడున్నాడు? ఎవరైనా బంధించారా? అసలేం జరిగింది? రోజులు గడిచినా మెరైన్ ఉద్యోగి జాడ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన అంతకంతకు పెరిగిపోతోంది. మిస్సింగ్ ఎపిసోడ్ అంతా మిత్రుల చుట్టే తిరుగుతుండడం కొత్త అనుమానాలకు తెరమీద తెస్తోంది. ఓ యువతి 3 పెళ్లిళ్లు చేసుకుని యువకుల్ని మోసగించింది. ఒకరికి తెలియకుండా మరొకరిని మనవాడి వారి నుండి అందిరే కాడికి దోచుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన సునీల్ని పెళ్లి చేసుకున్న సుహాస్ని 6 లక్షలు తీసుకుని ఉడాయించడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనాథ పేరుతో ఈ మోసాలకు దిగినట్టుగా గుర్తించారు. కన్న తండ్రిని వీధిన పడేశారు 2 కుమారులు. పెంచి పెద్ద చేసినందుకు రోడ్డుపైకి నెట్టేశారు. దాంతో దిక్కుతోచని స్థితిలో ఆ తండ్రి ఆమరణ దీక్షకు దిగాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన కొండస్వామికి 2 కొడుకులు. ఇద్దరూ ఆదరించకపోవడంతో న్యాయం కోసం రోడ్డెక్కాడు. కర్నూలు జిల్లా పార్లపల్లిలో విషాదం నెలకొంది. కాళ్ల పారాణి ఆరకు ముందే నవవధువు మృతి చెందింది. 20 రోజుల క్రితం ఎమ్మిగనూరుకు చెందిన కిరణ్తో అనురాధకు వివాహమైంది. ఏమైందో ఏమో కానీ అనురాధ ఇంట్లో ఉరివేసుకుని కనిపించడం విషాదాన్ని నింపింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుంటూరులో నకిలీ ఆనందయ్య మందు పట్టుబడింది. మోతడకకు చెందిన కాంతారావు ఆనందయ్య మందు పేరుతో వీటిని విక్రయిస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో ప్యాకెట్ ను 200 రూపాయలకు అమ్ముతున్నట్టుగా గుర్తించారు. అతని నుండి కొన్ని మందు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 100 కోట్ల వ్యాక్సిన్ టార్గెట్ పెట్టుకున్న G7. ఆస్ట్రాజెనెకా టీకాపై యూరప్ అలర్ట్. మళ్లీ వైరస్ పుట్టుకపై మొదలు కాబోతున్న అధ్యయనం. బ్రిటన్ వణికిస్తున్న డెల్టా వేరియంట్. భారత్ లో తగ్గుతున్న కేసులు. రాష్ట్రాల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్. ఇటువంటి టాప్ 10 కరోనా ట్రాకర్ న్యూస్ చూద్దాం. వచ్చే ఏడాదిలోపు ప్రపంచానికి 100 కోట్ల వ్యాక్సిన్లు ఇవ్వాలని G7 దేశాలు అంగీకరించాయి. ప్రైవేట్ సెక్టార్, G20 ఇతర దేశాలతో కలిసి వ్యాక్సిన్లపై తమ సహకారాన్ని అందజేయాలని 7 దేశాల అధినేతలు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ముసాయిదా కూడా సిద్దమైనట్టుగా తెలుస్తోంది. అయితే చైనాపై మాత్రం కఠినంగా వ్యవహరించాలని G7 నిర్ణయించింది.
60 ఏళ్లు పైబడ్డ వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ఇవ్వొద్దని, చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ అలర్ట్ జారీ చేసింది. భారత్ సిరమ్ ఇన్స్టిట్యూట్ కోవిషీల్డ్ పేరుతో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తయారు చేస్తోంది. యూరోప్ లో చాలా దేశాల్లో 50 ఏళ్లు పైబడ్డ వాళ్లకు ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ నిలిపివేశారు. కరోనా పుట్టుకపై మళ్లీ అధ్యయనం మొదలైంది. మొదటి నుండి అనుమానిస్తున్నట్టుగానే చైనానే ప్రపంచ దేశాలకు టార్గెట్ గా మారింది. ఈ నేపథ్యంలో వైరస్ పుట్టుక పరిశోధనకు ఆ దేశం సహకరించాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. కరోనా మూలాలు తెలుసుకునేందుకు పారదర్శకత అవసరమని త్వరలోనే మరోసారి అధ్యయనం చేయబోతున్నట్టుగా తెలిపింది. కరోనాపై మాట మారుస్తూ వస్తున్న చైనా మరో బాంబు పేల్చింది. తాజాగా కోవిడ్ వంటి వైరస్లు మరెన్నో గబ్బిలాల్లో ఉన్నాయని తాజా పరిశోధనలో బయటపడినట్టుగా తెలిపింది. ఈ గబ్బిలాలు మనుషులతో పాటు పశువులు, కుక్కలు, కోళ్లకు కూడా వ్యాపింపచేసే ప్రమాదం ఉందని చైనా పరిశోధనలు చెబుతున్నాయి. బ్రిటన్ ను డెల్టా వేరియంట్ భయపెడుతోంది. వ్యాక్సినేషన్ తో సాధారణ పరిస్థితులు వస్తున్నాయని అనుకుంటున్న తరుణంలో డెల్టా కేసులు కలవరపెడుతున్నాయి. దీంతో ఆంక్షలు సడలించాలని చూస్తున్న బ్రిటన్ సర్కార్ మళ్లీ ఆలోచనలో పడింది. లాక్డౌన్ ను మరో 4 వారాల పాటు పొడిగించేలా కనిపిస్తోంది. భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా 81,000 కేసులు నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం కలవరం రేపుతోంది. 24 గంటల్లో 3,303 మంది చనిపోయారు. ఇటు ఏపీలో కొత్తగా 6,770 కేసులు నమోదు కాగా 58 మంది మృత్యువాత పడ్డారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీ ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చింది. ఇప్పటికే సరి బేసి సంఖ్యలో షాపులు తెరుస్తుండగా రేపటి నుండి వారం రోజుల పాటు షాపులన్నింటినీ తెరిచేందుకు అనుమతిచ్చింది. అయితే ఇది ట్రయల్ మాత్రమేనని, ఒక వారం పాటు చూశాక తదుపరి నిర్ణయాలుంటాయన్నారు సీఎం కేజ్రీవాల్. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. జమ్మూ కశ్మీర్లో కొండ ప్రాంతాలలో కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వెళ్లి టీకాలు వేస్తున్నారు వైద్య సిబ్బంది. మారుమూల ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ముమ్మరం చేశారు. అంతేకాదు ప్రజల్లో వ్యాక్సిన్ పై చైతన్యం నింపే యత్నం చేస్తున్నారు. కరోనా మహమ్మారిపై విజయాన్ని సాధించేందుకు వ్యాక్సినేషనే బ్రహ్మాస్త్రమని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. కరోనాపై భారతీయ టీకాలు అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు తాజా పరిశోధనలో తేలింది. టీకా తీసుకున్న హెల్త్ కేర్ వర్కర్లపై తమిళనాడులో వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తెలిసింది.